హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ లాగ్స్. ఈరోజు అయితే నేను ఈ బెంగళూరు చేపలతో అయితే చేపల ఫ్రై చేయబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్గా వచ్చాయన్నమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మళ్ళీ వీడియో చూస్తూ లైక్ చేసి అయితే చూసేయండి ఫ్రెండ్స్. వెడల్పాటి బౌలి తీసుకొని ఇందులోకి ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలండి. చేపల ముక్కలు అన్నీ వేసేసుకొని ఇక చేపల ముక్కలన్నీ వేసుకున్నాం కదా. ఇక ఒక అర్ధ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఇది పెద్ద స్పూన్ అండి, నేను ఒకటి వేసుకుంటున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్లా వేసుకోండి. అలాగే 3 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1½ స్పూన్ వేసుకోవాలి. చూడండి, ఇది మసాలా పౌడరు, ఇది ఫిష్ ఫ్రై మసాలా. ఇక ఇది మనము ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. చూడండి, దీంతో ఫిష్ కబాబ్ కూడా చేయొచ్చు. చూడండి, 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను నేను. చూడండి, ఒక అర నిమ్మకాయ తీసుకున్నాను. విత్తనాలు ముందే తీసేసుకోవాలి. ఇక బాగా ఈ నిమ్మ రసాన్ని బాగా ఇలా పిండేసుకోవాలి. చూడండి, అన్నీ వేసుకున్నాం కదా. ఇంకా బాగా కలుపుకోవాలి మనము. ఎటువంటి వాటర్ వేసుకోరాదండి. ఇంకా మనము ఇలాగే కారము, ఉప్పు, మసాలా బాగా అంటేటట్లు బాగా కలుపుకోవాలి. పీసులకి కారం ఉప్పు బాగా అంటేలా పీస్కి ఇలా అంటించుకోవాలి. ఇలా కారం ఉప్పు బాగా పీల్చుకుంటుంది ముక్కకి. ఇక బాగా చూడండి, ఇక బాగా కలుపుకున్నాం కదా. కాసేపు పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లవర్ వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి కూడా వేసుకోవాలి. చూడండి, ఈ స్పూన్తో వేసుకున్నాను నేను. పెద్ద స్పూన్ అండి, దీంతో 2 స్పూన్లు వేసుకున్నాను 2 కేజీల ఫిష్కి. కలుపుకుందాం. 2 ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. బియ్యం పిండిని, కార్న్ఫ్లవర్ పొడిని. ఇక ఈ ముక్కలన్నీ కలుపుకున్నాం కదా మనము. కారం, ఉప్పు, మసాలా వేసుకొని ఇంకా ఒక్కొక్క ముక్క తీసుకొని మనము ఈ పొడిలో ఇలా బాగా ఈ సైడు ఇలా బాగా అంటించాలండి. ఇలా అంతా చుట్టూగా ఇలా అంటించి పక్కన పెట్టేసుకోవాలి. అన్ని పీసెస్కి ఇలానే అంటించాలి. ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ వేయలేదు. బియ్యం పిండిని, కార్న్ఫ్లవర్ పొడిని అంతా కలిపి మిక్స్ చేసి మనము పీసలకు పట్టించాం కదా. ఇక ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేసుకుందాం ఆయిల్ వేడయ్యేలోపు. ఆయిల్ వేడైంది కదా. ఇక మనము ఒక్కొక్క పీస్ ముక్క తీసుకొని వేసుకోవాలి. చూడండి, 2 కూడా వేసుకొని ఇలా మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇంకొకటి కూడా పడుతుంది కదా ఇక్కడ. ఇంకొకటి కూడా వేసుకుందాం. చూడండి, ఫిష్ ఫ్రైకి మాత్రము కొద్దిగానే వేసుకోవాలి ఆయిల్. మళ్ళీ అయిపోతే ఇంకొంచెం కూడా వేసుకొని వేయించుకోవచ్చు. ఇంకా మనము రివర్స్ చేసుకుందాం. చూడండి, మళ్ళీ ఈ సైడ్ తిరిగేసుకోవాలి. ఇలా మనకు గోల్డ్ కలర్ వచ్చే వరకు ఇటు సైడు తిరిగేసుకుంటూ మనము బాగా వేయించుకోవాలి. బాగా రోస్ట్ చేసుకుంటే బాగుంటుందండి. మళ్ళీ ఇటు సైడు తిరిగేసుకోవాలి. ఇక మనము చూడండి తీసేసుకోవాలి. బాగా రోస్ట్ వచ్చింటాయి కదా. ఓ ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి, అన్నీ మనము ఇలానే చేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. చూడండి, అన్నీ ఫ్రై చేసుకొని ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. చూడండి, ఎంత బాగా వచ్చాయి కదా రోస్ట్గా. చూడండి, తినడానికి కూడా చాలా బాగుంటాయి. నేనైతే ఇక్కడ 2 కేజీలు ఫిష్ ఫ్రై చేశానండి. మేము ఇంతకు ముందు కూడా ట్రై చేసామండి. చాలా బాగుంటాయి టేస్ట్. ఇదే కొలతలతో చేసుకోండి. ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.